హాయ్! హలో ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా ఐషు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లోనే ఈజీగా కొబ్బరి నూనెను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ మధ్య చాలా మందికి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుంది. ఎవరినడిగినా కూడా అదే మాట చెప్తున్నారు. బయట ఏ ఆయిల్ కూడా అంత ప్యూర్‌గా ఉండట్లేదు. అయితే మా నైబర్ స్వప్నక్క అసలు తను బయట ఎప్పుడు కూడా ఆయిల్ కొనలేదంట. ఇంట్లోనే తయారు చేసుకుంటదంట. ఆ విషయం తెలుసుకున్నాక ఇంట్లో ఎలా తయారు చేస్తారక్క అంటే, చేయొచ్చురా నేను ఇంట్లోనే తయారు చేస్తానన్నది. సరే నేను వీడియో తీసుకుంటా మా వ్యూవర్స్‌కి కూడా యూజ్ అవుతుంది అక్క అంటే, తను ఆల్రెడీ తయారు చేసిందంట. మన కోసం కొంచెం ఆయిల్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపించింది. ఆయిల్ ఒకటే కాకుండా దోసకాయతో మన ఫేస్‌కి స్క్రబ్బర్ అండ్ ఫేస్ స్ప్రే ఎలా చేయాలో కూడా చూపించింది. వీడియో చివరిదాకా చూడండి. చివరిలో కొబ్బరి లడ్డు కూడా ఉంది. ఇది ఎట్లా అక్క ప్రాసెస్? ఎండు కొబ్బరిని హాట్ వాటర్లో ఒక 1 అవర్ సోక్ చేయాలి. సోక్ చేసిన తర్వాత ఇలా ఈ బ్లాక్ కలర్ అంతా పీల్ చేసేసుకోవాలి. పీల్ చేసేసుకొని ముక్కలు చేసుకొని తర్వాత కొబ్బరి పాలు తయారు చేసుకోవాలి. ఓకే, పచ్చి కొబ్బరితో కూడా వేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఓకే, పచ్చి కొబ్బరి అయితే నానబెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇవి నానబెట్టినావా? నానబెట్టిన తర్వాత హాట్ వాటర్లో 1 అవర్ నానబెట్టేసి ఈ బ్లాక్ కలర్ది తీయకున్నా పర్లేదు, బట్ తీస్తే మిక్సీ ఈజీ అవుతుందని. నూనె కూడా మంచిగా వస్తుంది కదా. చిన్నగా కట్ చేసుకోవాలా ఇట్లా మిక్సీ ఈజీగా అవ్వడానికి. ఓకే, ఎంత అవుతుంది? ఎంత క్వాంటిటీకి ఎంత ఆయిల్ అవుతుంది? అది చెప్పలేము, కొబ్బరి ఎండిన విధానంని బట్టి. అంటే కొబ్బరిలు ముదిరిన కొబ్బరి ఉంటే ఎక్కువ ఆయిల్ వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఒక 2-3 కొబ్బరి చేస్తే ఎంత ఆయిల్ ఎన్ని రోజులకి వస్తుంది నార్మల్గా? వస్తుంది నాకు అంటే 250 గ్రామ్స్ కొబ్బరి తీసుకుంటే 2 గ్లాసెస్ అలా వస్తుంది కొబ్బరి నూనె. 250 గ్రామ్స్ కొబ్బరికి 2 గ్లాసెస్ వస్తుంది. నాకు 1 మంత్కి సరిపోతుంది, నాకు పిల్లలకి. ఓకే ఓకే. ఇది ఒక రౌండ్ మిక్సీ పట్టిందా? పాలు చూసారా ఎంత చిక్కగా ఉన్నాయి, తాగబోదు అనిపిస్తుంది. కొందరు తాగుతారు కదా పచ్చి, మంచిగా పులావులు వాటిలోకి యూజ్ చేసుకోవచ్చు. ఎండు కొబ్బరి ఎప్పుడైనా మనం కొబ్బరికాయలు కొట్టినవి ఎండబెట్టుకొని స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు పులావుల్లోకి కొబ్బరి పాలు వేడి నీళ్ళలో వేస్తే మళ్ళీ పచ్చి కొబ్బరి లాగా అయిపోతుంది. ఓకే, ఆయిల్ కనబడుతుందా? మళ్ళీ దీన్ని సేమ్ మళ్ళీ మిక్స్ అవుతుందా? అంత వాటర్ పోసి పెడతావు? ఫస్ట్ రౌండ్ కూడా అంతే. ఓకే, ఇంత మెత్తగా మిక్సీ పట్టుకుంటే అంత పాలు ఎక్కువ వస్తాయి. పొడి పొడిగానే ఉంది కదా పైన? పైన లోపల వాటర్ అదే పాలైతే. ఓకే, స్వీట్ పిల్లలు ఎంత ఇష్టంగా తిన్నారు. స్వీట్ పళ్ళు కూడా అట్లా ఏం కాలేదు. గోరువెచ్చడి వాటర్ పోయాలి ఇందులో. ఓకే, ఈ పాలల్లో పోసి తోడేసుకోవాలి. అలా నెక్స్ట్ రౌండ్కి ఇంకా దీంట్లో ఏముండదు. దీన్ని వచ్చిందాన్ని ఎండబెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టి కొబ్బరి లడ్డు కూడా చేసుకోవచ్చు. అవునా? డ్రై రోస్ట్ చేసుకొని ఓకే, కొబ్బరి లడ్డు
3 టైమ్స్ పట్టుకోవాలి కదా మ్మ్. కొబ్బరిని. సరిపోద్దా 3 టైమ్స్ ఇంకా చాలు. పట్టుకోవచ్చు? పట్టుకోవచ్చు కానీ ఇంకా అంత అందులో ఏముండదులే. 3 టైమ్స్ అయితే ఎనఫ్ అంట. మనం ఎలాగో కొబ్బరి లడ్డు యూజ్ చేసుకుంటాం కాబట్టి ఈ స్వీట్నెస్ తోని ఓకే. షుగర్ పేషెంట్స్ కి వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది. షుగర్ ఎక్కువ ఏం వేయం sweet కాబట్టి ఉండదు. ఎక్కువ స్వీట్ ఉండదు కాబట్టి వాళ్ళు కూడా తినొచ్చు హ్యాపీగా. డ్రై ఫ్రూట్ లడ్డు అన్నీ చేసేసు. ఓకే. ఏం చేసుడు అక్క దీన్ని? ఈ పాల పైన మూత పెట్టేసి దీన్ని డీ ఫ్రిడ్జ్లో కానీ ఫ్రిడ్జ్లో కానీ ఒక 3-4 అవర్స్ స్టోర్ చేయాలి. సో వేస్ట్ వాటర్ వేస్టేజ్ అంతా కిందికి వచ్చేస్తుంది, పైన క్రీమ్ లాగా ఫామ్ అయిపోతుంది. అట్టులాగా, మనం పాల మీద అట్టులాగా. ఓకే. ఓకే. ఇంకేమైనా ఆప్షన్ ఉందా? ఇది ఒక్కటేనా ఫ్రిడ్జ్ లో పెట్టడమేనా? ఇంకేమైనా? ఇలా కాకుండా ఇవి పాలని ఒక లావు పాటి కవర్ లో పోసి దాన్ని వేలాడదీయాలి బయట. వేలాడదీస్తే కింద వాటర్ వేస్ట్ వాటర్ అంతా కిందికి వచ్చేస్తుంది, పైన అట్టు ఉంటుంది. అది ఈజీ ఉంటది ప్రాసెస్. బట్ కవర్ తోని రిస్క్, పాలన్నీ వేస్ట్ అయిపోతాయి. ఎక్కడన్నా హోల్ ఉంటే పాలు వేస్ట్ అయితే. ఇది ఎన్ని అవర్స్ పెట్టాలి? 3-4 అవర్స్ సరిపోద్ది. ఇలాగే బయట పెడితే 24 అవర్స్ వెయిట్ చేయాలి. ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే 3-4 అవర్స్ లో ఫామ్ అయిపోద్ది పైన. మనం బయట కవర్లో గట్టి కడితే 3-4 అవర్స్. ఓకే. ఫ్రిడ్జ్ లో పెట్టినాక ఇట్లా అయిందాక 4 to 5 అవర్స్. ఇంకా ఎక్కువసేపు ఉంచితే ఇంకా గట్టిగా అవుతుంది. కింద వాటర్ ఫామ్ అయిపోయినాయి చూసారా? కిందికి వాటర్, పైన అట్టులాగా అయింది కదా, పైన క్రీమ్. ఓకే. డైరెక్ట్ తీసుకోవచ్చు ఇట్లానే ఇక. కేక్ లో ఉంది. కాగబెట్టడమా దాన్ని? వచ్చిందా? వచ్చింది. కొంచెం వేస్ట్ వాటర్ కింద. ఇది మొత్తం కరిగేదాకా ఉంచాలా? టెక్స్చర్ ఉంది, ఆయిల్. ఓకే. ఇలా మొత్తం మన నెయ్యి కదా కాగబెట్టుకున్నట్టు కాగబెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని. ఇందులో ఇంకా ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటుంటే అది ఎవాపరేట్ అయిపోయి నార్మల్ అదేంటి ఆయిల్ మిగిలిద్ది. ఓకే. ఇలా మసాలా పెట్టుకోవాలి. కుక్ చేస్తా ఉన్న సైడ్ నుంచి ఆయిల్ కనబడుతుందా? చిన్నగా స్టార్ట్ అవుతుంది. ఒక లేయర్ ఫామ్ అయింది. అవునవును. పైన సేమ్ మనం నెయ్యి కాస్తే పైన ఇట్లా వెళ్తుంది, అట్లా వెళ్తుంది కదా ఇది. అంతే. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ లాస్ట్ ఉంది ఆయిల్ ఇక్కడ చివరి కనిపిస్తుంది. నేర్పించండి అన్నయ్య 3 టేబుల్ అని. ఇది ఎర్రగా కాస్తే మనకు ఎక్కువ మొత్తం స్మెల్ ఎలా వస్తుంది చూసిన? కొబ్బరి నూనె. సేమ్ కొబ్బరి నూనె మన మంచి స్మెల్ వస్తుంది ఇంకా బయటకన్నా. ఆయిల్ కనబడుతుంది షైన్. ఓకే. ఇంకొక 5 to 10 minutes అయిపోతుంది. ఓకే. ఫైనల్ చూపిద్దాం. అయిపోయింది కొబ్బరి నూనె రెడీ. ఇప్పుడు రాడన్న ఇక మీరు ఇంకా బ్రౌన్ కావాలన్నా సరిపోతుందా? ఇంకా కొంచెం, అది ఎంత 1 minute అయిపోతుంది ఇంకా. ఇట్లా 1 side కానీ కొంచెం కొబ్బరి నూనె. కొబ్బరి మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అయిన తర్వాత ఆ కొబ్బరిని మొత్తం ఇలా వడగట్టుకుంటే ఆయిల్ అనేది వస్తుంది. నిజంగా ఆయిల్ అయితే చాలా మంచి స్మెల్ ఉంది. బయట కొబ్బరి నూనె కన్నా ఈ కొబ్బరి నూనె మంచి స్మెల్ ఉంది. ఎలాంటి కెమికల్స్ లేకుండా ప్యూర్ కొబ్బరి నూనెని మనం ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఈ ఆయిల్ని తయారు చేసుకునేటప్పుడు అందులో కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. కరివేపాకు కూడా హెయిర్కి చాలా మంచిది.
కొబ్బరి ఎక్కువ తెచ్చుకొని ఆయిల్ తయారు చేసుకుంటే 2-3 మంత్స్ దాకా కూడా ఉంటుంది. ఇంకా గ్యాప్లో ఇంకేదో చేస్తుంది ఏంటక్క ఇది? దోసకాయ టోనర్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. దోసకాయ టోనరా? దేనికి? ఫేస్ ఫ్రెష్గా ఉండడానికి. ఇవి ఒక 1 వీక్ అలా ఫేస్ పైన స్ప్రే చేసుకుంటే ఫేస్ పైన పింపుల్స్, యాక్నే, డల్నెస్ అలాంటిది ఏమైనా ఉంటే పోద్ది. ఏం లేదు, దోసకాయలు ఇలా చిన్నగా ముక్కలు చేసుకొని మిక్సీ పట్టేసుకొని వచ్చిన వాటర్ని ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని రోజు ఫేస్ పైన స్ప్రే చేసుకోవాలి, మార్నింగ్ ఈవినింగ్. అంటే ఏం కలపడం అంటే ఏం అవసరం లేదు, డైరెక్ట్ స్ప్రే చేసుకోవచ్చు. ఓకే, మెత్తగా పట్టుకోవాలా పేస్ట్లా? వాటర్ పోసినా? ఓకే, కర్చీఫ్ అయితే ఇంకా బెటర్ కానీ వడగట్టాలి. అందులో ఉన్న వాటర్ అంతా కిందికి వచ్చేస్తుంది. ఈ పైన మిగిలిన దాన్ని నేను ఐస్ క్యూబ్ చేసేసుకొని దాన్ని డైలీ ఫేస్కి స్క్రబ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా అలోవెరా అట్లా ఏమన్నా యాడ్ చేయొచ్చా లేదా? అవసరం లేదు. డ్రై స్కిన్ వాళ్ళైతే ఒక 2 చుక్కలు కొబ్బరి నూనె కలుపుకొని స్ప్రే చేసుకుంటే సరిపోద్ది. అదిగో ఇలా వస్తుంది గ్రీన్ కలర్. దీనిలో వేస్టేజ్ ఏమి ఉండదు అన్నట్టు. పైన ఒక రకంగా యూజ్ చేయొచ్చు, కిందిది ఒక రకంగా యూజ్ చేయొచ్చు. మీరు ఐస్ క్యూబ్ చేస్తే ఓపెన్ పోర్స్ ఏమైనా ఉంటే ష్రింక్ అయిపోతాయి. ఓకే, కింద లిక్విడ్ కొంచెం చిక్కగానే వస్తుంది కదా, క్లాత్లో ఈజీ అయిపోద్ది. నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఎన్ని రోజులు వాడుకోవచ్చు ఒకసారి రెడీ చేసుకున్నదాన్ని? 1 వీక్ 10 డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వాడుకోవచ్చు. ఓకే, డైలీ మనకు అంత రాదులే, అంత లిక్విడ్ కొంచెమే వస్తుంది కదా. ఎక్కువ క్వాంటిటీ అయితే కానీ ఎప్పటికప్పుడు చేసుకున్నది బెటర్ కదా. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు ఇదే చేయని అవసరం లేదు. క్యారెట్, ఓకే, టమాటో అవి కూడా చేసుకోవచ్చు. అలోవెరా. ఇది ఐస్ క్యూబ్ పెట్టేస్తాను, ఇదేమో ప్రైమర్ లాగా యూజ్ చేస్తాను. ఓకే, గ్యాప్లో ఇది కూడా అయిపోయింది అన్నట్టు. 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ కొబ్బరి ఇందాక మనం పాలు వడగట్టిన తర్వాత మిగిలిన కొబ్బరి అందులో కాస్త రవ్వ వేసి నెయ్యి వేసుకొని ఇలా వేయించుతున్నాను. ఆ కొబ్బరిలో ఉండే పాల లాంటి అది ఉంటుంది కదా మాయిశ్చర్, ఆ మాయిశ్చర్ అంతా రవ్వ పీల్చుకొని ఆ రవ్వ సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇదంతా మంచి అరోమా వచ్చే వరకు వేయించుతూనే ఉండాలి స్లో ఫ్లేమ్లో. ఇది 15 minutes టైం పడుతుంది, 15 to 20 minutes టైం టేకింగ్. ఓకే, అప్పటి వరకు ఇలా కలుపుతూ వేయించుతూ ఉండాలి, లేదంటే కింద మాడిపోతూ ఉంటాం. ఒక కొబ్బరితో మనం ఆయిల్ చేసుకోవచ్చు. ఆయిల్ చేయంగా మిగిలిన దాంతో పిల్లలు తినడానికి డ్రై ఫ్రూట్ మిక్స్ చేసుకోవచ్చు. బట్ మా పిల్లలు తినరు, అందుకని నేను ఓన్లీ రవ్వ మిక్స్ చేసి చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ ఇందులో షుగర్ యాడ్ చేసుకోవాలా? కొంచెం. ఓకే, ఎక్కువ స్వీట్నెస్ తినే వాళ్ళైతే ఎక్కువ, లేదంటే లైట్గా. ఇప్పుడు ఇది రవ్వ కొబ్బరి బాగా వేగిన తర్వాత ఇది 1 గ్లాస్ కొబ్బరి, 1/2 గ్లాస్ రవ్వ వేసాను నేను, దానికి 1 గ్లాస్ షుగర్ వేస్తున్నా. ఓకే, దీంతో పాటు కలిపి మెల్ట్ చేసేసి తర్వాత లడ్డు చేసేసి కాస్త ఇలాచి పౌడర్, అది మెయిన్ ఫైనల్లో. చక్కెర మొత్తం కరిగేలాగా కొబ్బరిని వేయించుకొని తర్వాత లడ్డూలు తయారు చేసుకోవాలి. కొబ్బరి లడ్డు మాత్రం చాలా టేస్టీగా ఉందండి. కొబ్బరి పాలు తీసిన తర్వాత మిగిలిన కొబ్బరితో చేసిన లడ్డు.
ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నోటిఫికేషన్ మీ దాకా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.